హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే ఈరోజు అంతా చాలా మాగ్గా ఉంది. అంటే లైట్గా చల్లగా ఉన్నట్టు ఉంది, కానీ ఉక్కపోతే అలానే ఉంది. ఈరోజైతే ఒక స్పెషల్ వంట చూపిస్తున్నానండి. ఎప్పుడు పప్పు టమాటా ఇవన్నీ కామన్ కదా. ఈరోజైతే మాగాయ పప్పు చెప్తున్నానండి. నిజమేనండి, చాలా స్పెషల్గా ఉంటుంది. మనం చేసుకుంటూ ఉంటాం కదా మాగాయ పప్పు. దాంతోనే మాగాయ పప్పు చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా అయితే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇంగువ అండి ఇందులో వేసుకుని వేయించుకోవాలి. ఈ పోపు బాగా వేగాలి. ఈ వేగిన తర్వాత మన మాగాయ ఎంతైతే మనం పప్పు ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్లో మనం పప్పు ఎంతైతే తీసుకున్నామో దాన్ని బట్టి చూసుకుని, పులుపు ఎక్కువైతే ఎక్కువ తినేలా ఉంటే ఎక్కువ, తక్కువ తినేలా ఉంటే తక్కువ వేసుకోవాలి. నాకైతే ఇది వేసాను, కొంచెం వేసి మళ్ళీ ఇంకొంచెం వేసాను, సరిపోదనిపించింది. ఇదైతే మా అమ్మాయికి చాలా ఇష్టం అండి. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు పప్పు టమాటా, మామిడికాయ పప్పు ఇవన్నీ రొటీన్గా ఉంటాయి. ఇదైతే చాలా టెంప్టింగ్గా ఉంటుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంటుందన్నమాట. ఈ పోపులో ఇది వేగిన తర్వాత ఒకసారి వేయించుకోవాలి. వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసాను నేనైతే. ఇంకొంచెం వేయించుకున్న తర్వాత అప్పుడు ఉడకబెట్టిన పప్పు వేసేయడమే అండి. ఒకసారి ఉడకబెట్టిన పప్పు వేసేసి కొంచెం వాటర్ కూడా పోసాను. నేను వండింది కొంచెం గట్టిగా ఉందని పప్పు. మన ఇష్టం, మన కన్సిస్టెన్సీ చిక్కగా కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు, పలచగా కావాలంటే పలచగా. నేను సమానంగా చేశాను, గరిటె జారుగా. టేస్ట్ అయితే సూపర్ అండి. పప్పు అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పప్పు వేసి కలిపేస్తున్నాను. వేసి కలిపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. అంటే మాగాయ ముక్కల్లో ఉంది అంతా పట్టాలి కదా పప్పుకి. ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత గిన్నెలోకి తీసేసుకుని పైన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మాగాయ పప్పు రెడీ. దీనికి తోడు వడియాలు అవి వేయించుకుంటే అప్పడాలు ఇంకా బాగుంటుందండి, చల్లమిరపకాయలును. టేస్ట్ అయితేని నలుగురికి చేస్తే ఇద్దరికి సరిపోతుందేమో, అంత బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి. ఈ పప్పు మా అమ్మ ఎప్పటి నుంచో అడుగుతుందండి, కానీ నాకు చేయడం అవ్వట్లేదు, అలానే అయిపోతుంది. అందులో నేను మొన్నే పెట్టాను కదా మాగాయి, అందువల్ల ఇంకా రెడ్గా బాగా కనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజైతే ఇంకా పనులు ఉన్నాయి కదండి, అందుకని తొందరగా అయిపోతుందని ఇచ్చేసేసాను అనమాట. వేడివేడి అన్నంలో పప్పు వేసుకుని సైడ్ వడియాలు వేసుకుని తింటే ఉంటుంది. అబ్బా, ఇంకా చాలు ఈ జన్మ కనిపిస్తుందండి, అంత బాగుంటుంది మాగాయ పప్పు. ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కూడా చెప్పండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు అవసరం.